కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వాస్తు జ్యోతిషాలయమునకు స్వాగతం. ఇక ఉంగరాల్లో రత్నాలు ధరించేప్పుడు ఒక్కొక్క రత్నము ఒక్కొక్క వేలుకు ధరించాల్సిన అవసరము ఉంటుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. రవికి సంబంధించిన రత్నము ఇది కెంపు అని, రూబీ అని, మాణిక్యమని పిలుస్తూ ఉంటారు. ఈ రత్నాన్ని ధరించేప్పుడు అనామిక వేలుకు అనగా ఉంగరం వేలుకు ఉండేట్టుగా ఈ రత్నాన్ని ధరించాలి. అలాగే చంద్రునికి సంబంధించిన రత్నము ముత్యము. ఈ రత్నము చిటికన వేలుకు ధరిస్తే శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక కుజునికి సంబంధించిన రత్నము పగడము. ఈ ఉంగరమును ఉంగరం వేలుకు ధరిస్తే శుభంగా ఉంటుంది. ఇక బుధునికి సంబంధించిన రత్నము మరకతము అనగా జాతి పచ్చ. దీనిని చిటికన వేలుకు ధరిస్తే శుభంగా ఉంటుంది. అలాగే బృహస్పతికి సంబంధించిన రత్నము కనకపుష్యరాగం అంటారు. ఈ రత్నాన్ని చూపుడు వేలుకు ధరించాలి. ఇక శుక్రునికి సంబంధించిన రత్నము వజ్రము. ఈ డైమండ్ ఈ వజ్రాన్ని మధ్య వేలుకు ధరించాలి. ఇక శనికి సంబంధించిన రత్నము ఇంద్రనీలము. ఈ ఇంద్రనీలమును మధ్య వేలుకు ధరించాలి. అలాగే రాహువుకు సంబంధించిన రత్నము గోమేధికము. ఈ గోమేధిక రత్నాన్ని మధ్య వేలుకు ధరించాలి. ఇక చివరిదైనటువంటి కేతువుకు సంబంధించిన రత్నము వైడూర్యము. దీన్ని పిల్లుకన్ను రాయి కూడా అని అంటారు. దీనిని కూడా మధ్య వేలుకు ధరిస్తే శుభంగా ఉంటుంది. ఇక రత్నాలు ఏ ఏ లోహాల్లో ధరిస్తే ఏ ఏ రత్నము ఏ ఏ లోహాల్లో ఉంచి ధరిస్తే శుభ ఫలితాలు ఇస్తాయో కూడా తెలుసుకుందాము. ఇక రత్నాలు ఏ లగ్న జాతకులు ఏ రత్నాన్ని ఏ ఏ లోహాల్లో ధరిస్తే శుభ ఫలితాలు లభిస్తాయో కూడా తెలుసుకుందాము. ఇక మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్, మీన లగ్నాల వారు రత్నాలను ధరించేప్పుడు బంగారు లోహముతో చేసినటువంటి ఉంగరములో రత్నాన్ని ధరించిన శుభ ఫలితాలు లభిస్తాయి. వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాల వారు రత్నాలను ప్లాటినం లోహంతో చేసినటువంటి ఉంగరములో ధరిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి. ఇక మేష, కర్కాటక, తుల, వృశ్చిక, మీన లగ్న జాతకులు రత్నాలను వెండిలో కూడా ఉంగరంగా చేసి ధరించవచ్చును. ఈ విధంగా ఏ లగ్నానికి ఏ లోహం శుభంగా ఉంటుందో అది కూడా గ్రహించి రత్నధారణ చేసిన ఆ రత్నము మంచి ప్రభావం చూపెట్టి శుభ ఫలితాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రత్నధారణ చేసే సమయంలో ఏ లగ్నాల వారికి ఏ గ్రహాలు శుభమో ఏ గ్రహాలు అశుభమో తెలుసుకొని శుభగ్రహాల రత్నాలను ధరించి శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ రత్నధారణ చేసే సమయంలో తప్పకుండా ఒక సరైన జ్యోతిష్యుణ్ణి సంప్రదించి మీ లగ్నమునకు ఏ గ్రహము శుభమో తెలుసుకొని ఆ శుభగ్రహ రత్నాన్ని ధరించి శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. శుభం.